గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫైనల్‌గా మా దగ్గర 2 పప్పీస్ ఉన్నాయని చెప్పాను గదండీ! ఫిమేల్ పప్పీస్. సో, ఆ ఫిమేల్ పప్పీస్‌లో ఒక పప్పీనైతే తీసుకువెళ్ళడానికి కరీంనగర్ నుంచి కార్పొరేటర్ గారైతే వచ్చారనమాట. మున్సిపల్ కార్పొరేటర్. సో, సార్ ఇతనే అండి. అదే పనిగా మా పప్పీని యూట్యూబ్‌లో చూసారంట. చాలా బాగా నచ్చిందని చెప్పి నాకు మెసేజ్ చేశారనమాట యూట్యూబ్‌లో. ఇలా ఖచ్చితంగా మాకు ఫిమేల్ పప్పీ కావాలి, మీరు తీసి పెట్టండి అని చెప్పి నాకు మ్యాగీకి పుట్టిన ఒక 1 వీకే మెసేజ్ పెట్టారనమాట. ఖచ్చితంగా మేము తీసుకెళ్తామని చెప్పి. సో, సార్ చెప్పారు కదా అని చెప్పి ఖచ్చితంగా మేము ఒక ఫిమేల్ పప్పీనైతే సార్ కోసం తీసి పెట్టామనమాట. కరీంనగర్ నుంచి అదే పనిగా సార్ టైం చూసుకొని పప్పీనైతే తీసుకెళ్ళడానికైతే వచ్చారండి. మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ పప్పీ కోసం వాళ్ళు అంత లాంగ్ నుంచి వచ్చి జర్నీ చేసి మా పప్పీని తీసుకెళ్ళడానికి వచ్చారని మాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. సారు టీఆర్ఎస్ పార్టీ తరపున మున్సిపల్ కార్పొరేటర్ అనమాట అక్కడ కరీంనగర్‌లో. సో, అలా ఇద్దరు ఫ్రెండ్స్, సార్ పక్కన వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను కూడా కాలేజీలో లెక్చరర్ అంట. సో, ఇద్దరు కలిసి వచ్చారనమాట కార్‌లో అదే పనిగా. సో, అవి అలా ఆడుతూ ఉంటే సార్ చూస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్‌గా అండి ఇవి భలే హైపర్ యాక్టివ్ ఉన్నాయండి అసలు. ఇందులో తెల్లదని చెప్పాను గదా! అది సార్ తీసుకుంటున్నారనమాట. సో, దాని అల్లరి అది మొత్తం చూస్తూ ఉన్నారు సార్ అక్కడ కూర్చొని. అసలు మామూలు యాక్టివ్ కాదండి ఈ వైట్ పప్పీ అయితే. అసలు హైపర్ యాక్టివ్ ఉంది. సో, అందుకోసమే సార్‌కి బాగా నచ్చిందని చెప్పి దాన్నైతే తీసుకుంటున్నారు. యాక్చువల్‌గా ఓన్లీ 3 ఫీమేల్ పప్పీసే ఉన్నాయండి. ఆ 3 ఫీమేల్ పప్పీస్‌లో ఒక పప్పీ ఆల్రెడీ ఎళ్ళిపోయింది. ఇంక ఈ 2 పప్పీసే ఉన్నాయన్నమాట. సో, ఈ 2 పప్పీస్‌లో సార్‌కి అది బాగా నచ్చిందంట. సో, అలా ఆ పప్పీనైతే సార్ తీసుకెళ్ళడానికైతే వచ్చారు. ఇంకా ఇదొచ్చేసి బ్రౌన్ కలర్ అండి ఇది. కాకపోతే ఇది మేము అమ్మాలా వద్దా అనేది ఇంకా డిసైడ్ అవ్వట్లేదు. ఇంకా ఫైనల్‌గా ఈ 2 అక్కా చెల్లెలు కలిసి బాగా ఆడేస్తూ ఉన్నాయి. అది చూసారా అండి ఎలా పట్టుకొనుందో బ్యాగ్‌లాగా. అసలు నిజంగా అండి ఒక్క సెకండ్ ఒళ్ళో ఉండదు. మనం ఎత్తుకున్నా గూడా ఒక్క సెకండ్ గూడా మన మీద కూర్చోదనమాట. ఇట్లా ఎళ్ళిపోతూనే ఉంటది. అసలు బాగా యాక్టివ్ అండి అసలు. నాకది చాలా చాలా ఇష్టం అనమాట ఆ పప్పీ అంటే. అన్నీ ఇష్టమే, కాకపోతే కొంచెం అల్లరి ఎక్కువనమాట అది. బాగా అల్లరి చేస్తదండి. అది లాస్ట్‌లో పుట్టిందనమాట. సో, హైపర్ యాక్టివ్ ఉంటదసలు. వాళ్ళ అక్కకి గూడా ఇవ్వదండి అది బ్యాగు. అసలది ఇస్తూ అది ఇవ్వమని చెప్పి ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎళ్తుంటే అది చూసారా ఎట్లా వెళ్ళిపోతూ ఉందో లాస్ట్‌కి. అవన్నీ చూస్తూ ఉన్నారనమాట సార్ అక్కడ కూర్చొని. బాగా నచ్చిందని చెప్పి ఇంక దాన్నైతే తీసుకెళ్ళిపోతున్నారు ఫైనల్‌గా. ఒక బాస్కెట్ గూడా తెచ్చుకున్నారు. మాకైతే చాలా బాధగా ఉంది. కాకపోతే మంచి ఇంటికే వెళ్తుందని హ్యాపీ గూడా ఉందనమాట. అంత దూరం నుంచి వచ్చి పప్పీని తీసుకెళ్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఎంత ఇష్టం ఉంటే అంత లాంగ్ నుంచి వచ్చి పప్పీని తీసుకెళ్తారా అని చెప్పి. సో, అలా ఫైనల్‌గా అయితే సార్‌కైతే హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాం మా పప్పీని. సో, సార్ గూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట పప్పీని తీసుకెళ్ళేటప్పుడు. సో, అలా సార్ అయితే ఇంగ మాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. కానీ మాకైతే ఇంకా లాస్ట్‌గా అన్ని పప్పీస్‌ని ఇలా పంపించేస్తున్నాం గదా! తెలియని బాధగా ఉందండి. ఇంకా ఏం చేద్దాం తప్పదనమాట. సో, ఇంగ సారయితే ఇంకా పాపం కరీంనగర్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇంగ నియర్లీ 4 అవర్స్ పడుతుంది. మరి ఎలా ఉంటదో ఏంటో మా పప్పీ చూడాలండి. ఇక్కడ బాగా అలవాటయిపోయింది గదా! ఫస్ట్ టైమ్ ఇలా తీసుకెళ్ళిపోతూ ఉంటే చాలా బాధగా ఉంది. సారయితే ఇంగ ఫైనల్‌గా మాకు బాయ్ చెప్పి ఎళ్ళిపోతున్నారనమాట. సో, అలా పప్పీస్ అన్నిటిని ఇలా ఇవ్వడం జరిగిపోయిందండి అందరికీ. సో, అలా సారయితే వెళ్ళిపోతూ ఉన్నారు. పైనుంచి నేను వీడియో తీస్తున్నాను. సారు మాకు మళ్ళీ ఒకసారి హ్యాపీ బాయ్ చెప్తున్నారనమాట కింది నుంచి. సో, అలా పప్పీస్ అన్నిటిని మేము ఇలా సెండ్ ఆఫ్ ఇస్తూ ఉన్నాము. పప్పీ వెళ్ళిపోయిన తర్వాత మా మ్యాగీ గాడైతే అసలు ఇంకా ఆ రోజంతా డల్‌గా ఉంటాడండి. కానీ ఇంకా ఈ ఒక్క పప్పీ కూడా ఇచ్చేస్తే ఇంక మా మ్యాగీ పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇవ్వాలా వద్దా కూడా మాకు ఆలోచనలో ఉన్నామనమాట అసలు. ఎవరికైనా ఇచ్చేద్దామా లేకపోతే మేమే ఉంచుకోవాలా అని ఏం డెసిషన్ అయితే అసలు అర్థమే అవ్వట్లేదు. అదేమో చూసుకుంది. ఇంక దానికి అర్థమైపోయింది. దాన్ని గూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు పప్పీనని చెప్పి. ఇంక మా హస్బెండ్‌కేమో బాధ అనిపిస్తుంది. ఇంకేం చేస్తాము, ఇంక దాన్ని ఏదో ఒకటి మైండ్ డైవర్ట్ చేయాలని చెప్పి మా హస్బెండ్ కూర్చొని దాన్ని కొంచెంసేపయితే ఆడిపిచ్చుకున్నారనమాట మా మ్యాగీని. కాకపోతే ఇవి తొందరగానే మర్చిపోతాయండి. ఒక 1 డేనే వాటికి ఆ ఫీలింగ్ అనేది ఉంటది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా అవి మర్చిపోతాయి. మనలో మంచిగా ఇంగ మనతో పాటు కలిసి ఆడేసుకుంటాయనమాట.
కాకపోతే ఆ ఒక్క డే మాత్రం వాటికి బాగా గుర్తుంటాయన్నమాట. ఇలా మిస్ అయిపోయింది పప్పీ అని చెప్పి. సో, అలా మా హస్బెండ్ అయితే దాన్ని పిలిచి ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకొని మా మ్యాగీ తోటి కొంచెం కబుర్లయితే చెప్తున్నాడనమాట. సో, అలా చెప్తే అయినా కొంచెం అది బాధ తగ్గుతుందని చెప్పి, ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి కూతుర్లు చూసారా అండి ఎంత ముద్దుగా పడుకొనున్నాయో. చాలా క్యూట్‌గా ఉన్నాయండి. నాకైతే చాలా చాలా ముద్దుగా అనిపిస్తున్నాయన్నమాట. అవి ఇద్దరు అలా పడుకొనుంటే. భలే ఆడేసుకుంటాయండి ఇద్దరు తల్లి కూతుర్లు. ముద్దుగా ఆడుకొని ఇద్దరు అలా సేమ్ మా మ్యాగీ ఎలా పడుకుందో అది గూడా అలాగే పడుకుంది చూసారా అండి? అసలు సేమ్ మ్యాగీ లాగే ఉందండి. డిట్టో యాజ్ ఇట్ ఈజ్ మా మ్యాగీ ఫేసే దీనిదైతే. ఇంగా బ్రౌన్ కలరొచ్చింది మా మ్యాగీ కన్నా కలరు. ఇది అక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ డే బాగా ఏడ్చేసిందంట. సో, ఇంగ నెక్స్ట్ డే సార్‌కి చెప్పాను కొంచెం వీడియో పెట్టండి సార్ అని. సార్ ఇంక అది ఆడుకుంటున్నప్పుడు వీడియో తీసి పెట్టారనమాట. ఫస్ట్ రోజు బాగలేకపోయినా తర్వాతయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందని చెప్పారు. సో, ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.